కొస్గి అట్లాగే మద్దూర్ ఈ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పాలి. ఆందోళ్ జోగిపేట బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది. గడ్డపోతారం ఇందాక మాట్లాడుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది. గుమ్మడిదల కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ పీఠాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత కోహీర్ కానీ నారాయణ ఖేడ్ కానీ జహీరాబాద్ కానీ ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ 3 మున్సిపాలిటీలను గెలిచింది. కొత్తగూడెం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్తగూడెం మున్సిపాలిటీ సిపిఐ గెలుచుకుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు. అక్కడ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అశ్వరపేట ఇల్లందు విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలుచుకుంది. జగిత్యాల ధర్మపురి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఈ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇండిపెండెంట్లకు ఎవరికి వారు మద్దతు ఇచ్చారు. అంటే ఇటు సంజయ్ కాంగ్రెస్ వేరు, అటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ వేరుగా ఈ ఫైట్ కొనసాగుంది. ఇది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జనగామ జిల్లా విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా స్టేషన్ గన్పూర్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్పీకర్ ఏమో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు, బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు కూడా జరిగినాయి, స్పష్టంగా తెలుసు. గద్వాల జిల్లా ఐజాలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో అటు కొత్తగూడెం అశ్వరావుపేట ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కామారెడ్డి విషయానికి వస్తే పూర్తిగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో బాన్సువాడ, బిచ్కుందు, బాన్సువాడ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరు. బట్ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపునే ప్రచారం చేసిన విషయం కూడా తెలుసు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుందు కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాకు వస్తే చొప్పదండి, హుజురాబాద్ ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హుజురాబాద్ కొంత పొలిటికల్ ఫ్యాక్టర్స్ చాలా చిత్రంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వర్గం ఉంటుంది, పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి వర్గం ఉంటుంది. బట్ అనూహ్యంగా హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సో కరీంనగర్లో రైట్ డిబేట్లోకి వెళ్దాం. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా చూస్తున్నారు? కొంత ఉత్సాహం రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయాలు సాధిస్తోంది, పీఠాలు గెలుచుకుంటుంది. ఎట్లా చూస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆర్జీఎస్ ప్రధానికి అదే విధంగా మన శ్రీకాంత్ గారికి అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళందరూ కూడా. శ్రీకాంత్ గారు మొన్న మనం 7 to 8 లో మాట్లాడినప్పుడు కూడా ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడ కూడా గెలుపు వన్ సైడ్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మనం చాలా స్పష్టంగా ఇప్పుడు గమనిస్తున్నాం. ఇవాళ ఎంటైర్ స్టేట్ లో మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, దేనైనా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇవాళ జోడు ఎడ్లలాగా ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ అయింది. వాళ్ళు చాలా మందికి కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఏందో ఇవాళ మళ్ళీ ఒక్కసారి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ప్రతి చోట విమర్శించడం, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు విమర్శించడం చూసాం. మేము గెలుస్తాం, ఇక మేము ప్రత్యామ్నాయం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఏమైందో కూడా సంఖ్యలబడిపోయింది బీజేపీ. ఇలా కారు బేజారు అయిపోయింది, కమలం వాడిపోయింది. వాళ్ళు చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఇవాళ మెజారిటీ నేను నాగార్జున సాగర్ అంటే నందికొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జి అండి. సో మాకున్నటువంటి 12 డివిజన్లు 11 డివిజన్లు మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఎంత మెజారిటీ పర్సెంటేజ్ కైవసం చేసుకున్నాము. ఇవాళ అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులు కానీ, అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవడం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు ఎట్లా తీర్పు ఇచ్చారంటే 1 way లో తీర్పు ఇచ్చారు. ఇలా చాలా స్పష్టమైన తీర్పు ఉందని కూడా అనుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఎట్లా ఉంటుందంటే శ్రీకాంత్ గారు రేపు ఈ నెల 16వ తారీఖు నాడు మేయర్లు, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఉంటాయి. దాంట్లో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉంటుంది. అది ఎన్నుకునేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీ రాజ్యసభ సభ్యులకు కూడా వీళ్ళ ఓటింగ్ పవర్ ఉంటుంది ఆ ఎన్నికప్పుడు. సో అది మేము రాష్ట్రంలో మేము ఎక్కున్నాం కాబట్టి అట్లా కూడా అట్లా కూడా మాకే బెనిఫిట్ ఉంటుంది. చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికం కూడా గమనించాలి. సో వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి అవి మాదే అత్యధిక స్థానాలు ఉన్నాయి కాబట్టి. సో ఏ విధంగా చూసుకున్నా కూడా నేను మొన్న కూడా డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాను, 75 to 80% ఎంటైర్ స్థానాలు కైవసం చేసుకోకపోతున్నాం. ఇవాళ మనం రిజల్ట్ చూస్తున్నాం రాజ్ న్యూస్ లో.